హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం. ఈరోజు పొటాటోతో అందరికీ ఇష్టమైన రెసిపీ అనేది షేర్ చేయబోతున్నానండి. చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ అయిన రెసిపీ అండి. లెట్ స్టార్ట్ ద వీడియో. మనకి 4 బంగాళదుంపలు అనేవి ఉంటే ఈ రెసిపీ అనేది చాలా ఈజీ వేలో మనం చేసేసుకోవచ్చు. కిడ్స్ చాలా ఇష్టంగా తింటారు కదా. సో ప్రాసెస్ చూసేద్దాము. మనం బంగాళదుంపల్ని ఇలా పీల్ చేసుకుని అటు సైడ్ ఇటు సైడ్ అనేది మనం స్క్వేర్ షేప్ వచ్చే వరకు చూసుకోవాలి. ఓన్లీ 2 సైడ్సేనండి. నెక్స్ట్ మనం ఈ సైజ్ పీస్ వచ్చేసే వరకు మనం కట్ చేసుకోవాలి. మరీ లావుగా ఉండకూడదు, అలానే మరీ సన్నగా కూడా ఉండకూడదు. సో పీసెస్ అన్నీ ఈ సైజ్ కట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం పొడవుగా అనేది కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా. సో ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఫస్ట్ చూపించినట్టుగా అలా కట్ చేసి ఇలా కట్ చేస్తేనే వస్తాయండి. మనం డైరెక్ట్గా కట్ చేయాలంటే పీసెస్ సైజ్ అనేది కరెక్ట్గా రావు. ఈ సైజులో పీసెస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత బాగా వాష్ చేసుకోవాలండి. నెక్స్ట్ మనం ఒక 20% బాయిల్ అనేది చేసుకోవాలి. మనం ఈ ప్రాసెస్ అనేది 10 మినిట్స్ అలా బ్రేక్ ఇస్తూ చేసుకోవాలి. మనం ఫాస్ట్గా ఒకే స్పీడ్లో చేసుకోకూడదు. ఎందుకంటే మనకి పీస్ అనేది లోపల కుక్ అవ్వాలి, పైన సాఫ్ట్గా ఉండాలండి. మనం ఫాస్ట్గా చేసుకుంటే పైన అనేది క్రిస్పీగా వస్తుంది. మనం అలా క్రిస్పీగా ఉంటే బాగోదు కదా. సో చూపిస్తున్నాను కదా, 20% ఇలా కట్ చేస్తే పీస్ అయ్యే విధంగా మనం బాయిల్ చేసుకుని అవి పక్కన పెట్టుకోవాలి, అసలు వాటర్ లేకుండా. నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఉన్నాయి కదా పీసెస్ అనేవి, సో అవి ఇందులో యాడ్ చేసుకోవాలి. అవి ఒక 10 మినిట్స్ ఫ్రై అవనిస్తే సరిపోతుందండి. ఒక 20% ఫ్రై అయితే ఇక్కడ సరిపోతుంది. అవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా సెపరేట్ చేసుకోవాలి. మనం ఏ విధంగా ఫ్రై అవుతుందో ఫ్రై అంత ఒకేసారి అనేది అస్సలు చేసుకోకూడదు. మనం ఫ్రై చేసి పక్కన పెట్టి కూల్ అయ్యాక మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఫస్ట్ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అవి కూల్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా ఫ్రై చేసుకోవాలి. సో అలా ఫ్రై చేసి పక్కన పెట్టిన వాటిలో లైట్గా సాల్ట్, కారం, కుదిరితే పెప్పర్ కూడా యాడ్ చేసుకోండి. మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది రెడీ అయిపోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఇందులో ప్రాసెస్ అనేది ఒక 10 మినిట్స్ బ్రేక్ ఇస్తూ చేసుకోవాలి, ఒకేసారి చేయకూడదు. అప్పుడే మనకి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇందులో ఎక్కువ మసాలా అనేది అస్సలు యూజ్ చేయకూడదు. మనం లైట్గా పెప్పర్, సాల్ట్, కారం అనేది యూజ్ చేస్తేనే పర్ఫెక్ట్ కలర్ అండ్ టెక్స్చర్ కూడా వస్తుంది. టేస్ట్ ఇంకా బాగుంటుంది. మనం ఇది టొమాటో కెచప్తో ట్రై చేస్తే చాలా బాగుంటుంది. కిడ్స్ చాలా ఇష్టంగా తింటారు కదా. మనం ఇవి ఇలా ఈజీ వేలో చేసి పిల్లలకి పెట్టచ్చు. బయట కొనడం మన హెల్దీ కదా. సో ఇలా ఒక్కసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ చాలా బాగుంటుంది. లోపల చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది, పైన కూడా చాలా సాఫ్ట్గా అనేది ఉంటుందండి. సో ఒక్కసారి ట్రై చేసి నాకు రివ్యూ అనేది షేర్ చేయండి. నెక్స్ట్ రెసిపీ ఏం కావాలో కామెంట్ చేసేయండి, తప్పకుండా షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.